మీకు పెట్టి ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది బ్రదర్? నేను ఎగ్జాక్ట్గా పెట్టి ఒక 4-5 డేస్ అవుతుంది. ఈ 4-5 డేస్లో మీకు ఎప్పుడన్నా అబ్బా అనవసరంగా డెసిషన్ తీసుకున్నానే, నా వల్ల అవుతుందా కాదా అంటే అనిపించింది నాకు ఒక 2 డేస్ బ్యాక్. ఎట్లా అంటే మాస్టర్లు సెలెక్ట్ చేసుకోవడంలోనే ఇబ్బంది. ఓకే. మాస్టర్లు ఏంటంటే రేపు వస్తానంటారు, రారు. అట్లా చేశారు నాకు. రేపు వస్తామంటారు, రారు. అట్లాంటప్పుడు టెన్షనే. ఇంత ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ముయ్యకూడదు. అంతే. మూసిన అంటే బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు ఉండదు అన్నట్టు. కొత్తలు ఏంటంటే మెయిన్గా కంటిన్యూగా ఉండాలి. కంటిన్యూగా లేకపోతే కష్టం. ఎందుకంటే మనం ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి అందుకని ఏంటంటే కంటిన్యూ బిజినెస్ అనేది ఉండాలి. షాప్ ఎప్పుడూ ఓపెన్లో ఉండాలి. ఓపెన్లో ఉంటేనే, లేదంటే కొత్తగా పెట్టిన జరగదు. ఏదైనా రన్నింగ్ కౌంటర్ అయితే అది వేరు, అది ఎప్పుడు ఆడ ఉంటుందని అందరూ తెలిస్తే ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే ఇది ఒక రోజు ఏంటంటే ఎక్కువ మూసేస్తుంది కాబట్టి మనం కంటిన్యూ పెట్టాలి. అట్లా నాకు ఒక మాస్టర్ ఏంటంటే వస్తానని చెప్పి పక్క రోజు రాలేదు. నాకు ఇంకా మళ్ళీ తిరిగాను నేను మాస్టర్లకి. ఆ రోజు యూజ్ లేదు. ఇంకా తర్వాత ఆ డే అంతా అయిపోయింది. అప్పుడు అనిపించింది వద్దా, రాంగ్ స్టెప్ వేసానేమోనని. సరే ఇంకా స్టార్ట్ చేసాము. సో ఇంకా స్టార్ట్ చేసినాక మనకి నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి, నాకేంటంటే మాకు వెంకటేశ్వర స్వామి, నేను ఆయన నమ్ముకొని దిగేశాను. ఏదన్నా కానీ దిగినప్పుడు ఏంటంటే నెట్టుకొని పోవాలి ముందుకి, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకూడదు. సరే, ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ కొత్తగా ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారో? పెట్టమంటావా, పెట్టొద్దంటావా? పెట్టమని చెప్తా కానీ కొంచెం ముందు తెలుసుకొని పెట్టాలి. అంటే వాళ్ళు దాని మీద కొంచెం ఉండాలి. డైరెక్ట్ పెడితే రాదు. ఎందుకంటే ఆ పని తెలిసి ఉండాలి ఫస్ట్. అంటే మాస్టర్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నడవడం, ఆడ పబ్లిక్ బట్టి పెట్టుకోవాలి. నువ్వేదో ఉన్నాయి పైసలు పెట్టేసుకుంటా అంటే కాదు. ఓకే. అంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, అనవసరంగా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, పైసలన్నీ అనవసరంగా వేస్ట్ చేసిన, ఈ బిజినెస్ పెట్టేది లేకుండే అది ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలే. నేను పెట్టిన కాడికి నాకు మంచిగా నచ్చింది. అంత మంచిగా నచ్చింది. అంత మంచిగా అంటే బాగా నా తోని కాదురా బాయ్, ఇట్లా నేను చేయలేను, దీంట్లో నుంచి వెళ్ళిపోతా అని ఇట్లాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా ఒక్కసారి? అలా కస్టమర్లు ఎక్కువ వచ్చినప్పుడు అనిపిస్తుంది. కస్టమర్లు ఎక్కువ వచ్చినప్పుడు